साते तमजे ब्रह्मणुराशीर्वादमुल सर्वसीतासिंहनिधिकोटिगुप्तजत्रात्मत्वं महोदय साम्राज्यमनन्दि रामुలు గుడవేళం కృపాపూర్ణయ్య సమీకృతంగినట్టి శుభమేనట్టి నూతనశ్రాంతం ఆధారకమలవర్తన బాధాకృత్యుపరిగట్టన్ సన్నిధా ప్రధానకర్తన్ శ్రీ వేదాయకుభజన స్థితిగలేశం శ్రీగల మాధురీ సన్నిధి గురుకళ వికల్పాడు నా వాగమృతంబు దక్షిణదవం నసవత్కవితార సజ్జరిం సాగజే నా హృదయ సారసపీ ఎలవేళంబాగుదనిత్తినే కృపంకరవేదరమ్మ భారతీ ఈన జగన్నాట్యశాలలోనన్నవ పాత్రభూతునిగనెత్తరచినావు బాల్యంబు నుండి నీ భక్తి బీజము మదించి ప్రేమన్న పోషించినావు దయతోరణం కార్తకందజేయురాయ విధి కలిగించినావు కడకు నీవు కరుణని దృఢవై పరతత్వమును సుతపరచినావు నేను సర్వంబరడి విషయాత్మపూర్ణ తత్వము జగతి స్ఫుటమునట్టి కరుణదలు కొత్త భూమా సుఖం శ్రీరామ సంపూర్ణ కామ శరదభ్ర విభ్రమస్ఫురిత ప్రభాకృత మౌరజతాగ్ని జరుగువాడు శేరరాష్ట్రంగ సార సహ్రాగత చిత్రభానందన జరుగువాడు ఘట్టసత్తారకాగ్రగిన స్ఫటికమాలాడ్య భక్తంబువాడు గంగ తరంగ యౌనాగ్యగంగ యుగంబు నగలువాడు అనవరత రామనామ తత్వాలు సర్వమంగళ దేవతా సైతులంతు శంకరుడు భక్తలోకవశంకరుడుగా ఇష్టములను ఏ భక్తవత్సలంతకుడు అతి జనులకు కుంకుమంగారమై కొట్టులసరు ఏ ఘనుస్మరీంబరడమగదిద్ధాయనారోగ్యపూర్వభాగ్యమై ఏ మహామోదల్పరిలభృత వేతాళ బ్రహ్మరష్ట సకోట్లు కలుగులెత్తు ఏ దేవుడైన సకల విద్యా దేహ జీవాత్మబుద్ధులను వివిధములను భక్తులను త్వంశమౌడనెప్పటికి నాకు నీక వేదంబడందనయతి రామభద్రుడు గురిజడి హనుమంతు ప్రస్తుతిందు శ్రీ రఘురాము కార్యములనింజడు నచ్చేది వేదనందు నిన్నారాయణే స్మరించినప్పుడంతయునట్టు వెలుగు కనపడం పారము లేని కృపకు పాత్రుడనైకని రాసినాడని భారతీయుత ఆశ్రిత భక్తేక్షితార్థ ప్రదుండం హృదాత శేషాగ్ర నివేదకును తన భక్తి మనుకృతి కొరకై సాక్షమించిన చౌడేశ్వరికి ప్రహ్లాదురీతి పరమ భక్తులగాతు శ్రీకర లక్ష్మీ నృసింహనకును దంపతులకు భద్రకాళి వీరభద్రులకు కనకమకటజు సొమ్ములగతం విరువేళ్ల పరగమాగి సంగు నట్టిరవే పరణ ప్రత్యాంబుదంచి వందనమును ఆనందములను వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువై నమో వై బ్రహ్మదయే వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీరామ్. భగవత్ స్వరూపమైన సత్సంగం నమస్కారం. మనము ప్రతి శుక్రవారం శ్రీమద్ రామాయణంలోని సుందరకాండం ప్రధానాంశంగా గల శ్రీ కామరాజు సీతారామచంద్ర కవి విరచితమైన శ్రీ హనుమత్ సందేశము అనే మహాప్రబంధమును చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు ప్రథమ ద్వితీయ ఆశ్వాసాలు అయిపోయి తృతీయ ఆశ్వాసం కూడా చాలా భాగం పూర్తయింది. ఆ ఆంజనేయ స్వామి వారి కృప వల్ల నిరంతరాయంగా ఏ విధమైన విఘ్నాలు లేకుండా ప్రతి వారము మనం మొదలుపెట్టినప్పటికీ ఇంతవరకు బాగా చేసుకుంటూ వచ్చాము. ఈరోజు ఆ శ్రీ హనుమత్ సందేశం అనే ఈ మహాప్రబంధం ఈరోజుతో పూర్తిగా వస్తుంది. అదొక విశేషము. ఇంకోటి మనకు తొలి ఏకాదశి రాబోతుంది. దీన్ని శయన ఏకాదశి అంటారు. దీని గురించి కూడా మనము రాబోతుంది కాబట్టి ముందుగానే దాని గురించి కొంచెం మనం ఏకాదశి అంటే ఏమి, ఏకాదశి నాడు మనము చేయవలసిన విధానాలు ఏమిటి, ఏ విధంగా మనం ఏకాదశి జరుపుకోవాలనేది కొంచెం మనం ముందుగా చెప్పుకొని తర్వాత మన కథ ప్రారంభించుకున్నాం. తొలి ఏకాదశి. ఏకాదశి అనేది మన తిథులలో పాఠ్యం మొదలుకొని పౌర్ణమి వరకు, అమావాస్య వరకు, పాఠ్యం మొదలుకొని అమావాస్య వరకు ఉండే 15 తిథులు
నెలలో ముందు ఒక 15, తర్వాత ఒక 15 అదే పేర్లతో వస్తాయి. పాఠ్యం, విద్యా, తద్య. ఆ విధంగా ఇది 11వ తిథి ఏకాదశి. ఏకాదశి గొప్పతనం ఏమిటంటే, ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైన దినం. అది తొలి ఏకాదశి అని మాత్రమే కాదు, ప్రతి ఏకాదశి కూడా శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది దాన్ని ఒక వ్రతంగా చేయాల్సిన అవసరం ఉంది. వ్రతము అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని స్వామివారి విఘ్నేశ్వర ప్రార్థన దగ్గర నుంచి ఆవాహన మొదలుకొని షోడశోపచార పూజలు చేసి నైవేద్యము, మంగళహారతులు ఇచ్చి ఉద్వాసన వరకు కూడా అన్నీ పూర్తిగా చేసుకొని ఉపవాసం, ఏకాదశి అనేది ముఖ్యంగా ఉపవాసానికి ప్రాముఖ్యం అన్నమాట. ఏకాదశి రోజు వీలైతే నిర్జల ఉపవాసం ఉండాలి. నిర్జల ఉపవాసం అంటే జలం కూడా తీసుకోకుండా, ఉదయం లేచిన దగ్గర నుంచి జలసేవనం కూడా చేయకుండా, పానీయం కూడా తీసుకోకుండా పూర్తిగా ఉపవాసం ఉంటూ రాత్రి జాగరణ చేయాలి. రాత్రి జాగరణ అంటే జాగృతంగా ఉండడం అన్నమాట. జాగృతంగా ఉండడం అంటే ఏదో మేలుకున్నామని చెప్పి కూర్చుని తూగుతూ, లేకపోతే ఏ టీవీనో సినిమాలో చూస్తూ పేకాడుతూ ఇట్లాంటివి కాకుండా పూర్తిగా భగవద్ధ్యానంలో భగవంతుని స్మరించుకుంటూ రాత్రి పూర్తి జాగ్రత్త అవస్థలో ఉంటూ భగవంతుని సేవించుకోవాలి రాత్రిపూట. దాన్ని జాగరణ అంటారు. కాబట్టి పగలంతా నిద్ర ఉపవాసము, రాత్రంతా జాగరణము చేసి ఏకాదశి గడియలు పూర్తయిన తర్వాత ద్వాదశి గడియలు మొదలైతూనే పారణ చేయాలి. పారణ అంటే స్వామికి నైవేద్యం పెట్టి పూజ యథావిధిగా పూజ చేసి, పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి మనము భోంచేయాలన్నమాట. తప్పకుండా ఆ పని చేయాలి. పొద్దున్నే ఉదయమే చేయాలి. నిద్ర లేస్తున్నాడు, సూర్యోదయం అయితేనే అంతా మనం సిద్ధంగా ఉంచుకొని మన పారణ అనేది చేయాలన్నమాట. ద్వాదశి గడియలు పూర్తి కాకముందే పారణ చేయాలి. దీంట్లో మనకు ఈ ద్వాదశి గడియలు పూర్తి కాకముందే పారణ చేయడం అనే విషయంలో మనకు ఒక భాగవతంలో ఒక కథ ఉంది, అంబరీషుని కథ. తర్వాత అది కూడా చెప్తున్నాము. అసలు ఏకాదశి అంటే, ఏకాదశి గొప్పతనం ఏమంటే, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్తుంది. ఏమంటే స్వామి పుష్కరిణీ స్నానం. మనం తిరుమలకు వెళ్తాం, స్వామి పుష్కరిణి చాలా మహత్యం గలది, చాలా గొప్పది. ప్రపంచంలో ఉండే పుణ్యనదుల తీర్థాలన్నీ ఆ స్వామి పుష్కరిణిలో ఉంటాయి అని మనకు తెలుసన్నమాట. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఆ నదిలో మనం స్నానం చేస్తే అక్కడ ఉన్న పుణ్యం వస్తుంది. కానీ స్వామి పుష్కరిణిలో ఎప్పుడూ పుష్కరాలే ఉంటాయి. ఎప్పుడు స్నానం చేసినా పుష్కర స్నానం చేసినంత పుణ్యం మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం తిరుమలలో స్వామి పుష్కరిణి స్నానం అనేది తప్పకుండా చేయాల్సిన విధి మనకది. స్వామి పుష్కరిణి స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట. మనం ఆ తర్వాత వేడి ఆంజనేయ స్వామి దర్శనము, మళ్ళీ తర్వాత మిగతా అక్కడ ఉన్న ఉపాలయాలు అన్ని దర్శనాలు అన్ని తర్వాత చేసుకోవాలి. ఇది విధానం. కానీ మనం ఏం చేస్తామంటే, తిరుమల అంటూనే ముందేదో మనం ఈ రిజర్వేషన్లు అవి చేసుకొని ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకొని హడావుడిగా వెళ్ళడము, ఆ టయానికి పోవడమే నేరుగా మనం ఏదో రూమ్ బుక్ చేసుకొని ఉంటాము. ఆ రూమ్లో పోయి స్నానాలు చేసేసి గబా పోయి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ముఖ్యంగా మర్చిపోయేది ఏమంటే, స్వామి పుష్కరిణి స్నానం మర్చిపోతాం, వరాహస్వామి దర్శనం కూడా మర్చిపోతాం. పోవడమే నేరుగా స్వామి దర్శనానికే వెళ్ళిపోతాం. నేరుగా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మిగతా ఏడు పట్టుకోకుండా వచ్చేస్తూ ఉంటాం. ఈ విధంగా చాలామంది 90% స్వామి పుష్కరిణి స్నానం అనేది చేయలేకుండా ఉన్నారన్నమాట. అది చాలా తప్పు. అది అందుకనే స్వామి పుష్కరిణి స్నానం మహా దుర్లభం అని చెప్పినారు. స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం. సద్గురువులు అంటే గొప్ప వాళ్ళు, మహాస్వాములు, పీఠాధిపతులు, మహాగురువులు, గొప్పవాళ్ళు, వాళ్ళ పాదసేవనం అనేది కూడా దుర్లభం. అది చాలా దొరకని విషయం అన్నమాట. ఎందుకు అంటే, సద్గురువుల పాదసేవనం చేయాలంటే మనం వాళ్ళకి తగిన శిష్యులంగా ముందు మనం మలుచుకోవాలన్నమాట. ఆ విధంగా మనం మలుచుకున్నప్పుడు వాళ్ళ పాదసేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. అది మనకు సామాన్యులకు అందరి విషయం. అది శంకరాచార్యుల వారు ఉంటారు, పీఠాధిపతులు ఉన్నారు,
స్వామి వస్తారు, మహాస్వామి అనుకోండి, ఇప్పుడున్న స్వామి అనుకోండి, శంకరమఠం పీఠాధిపతులు, పుష్పగిరి మఠం పీఠాధిపతులు, ఇట్లాంటి గొప్ప గొప్ప స్వాముల వారు వచ్చినప్పుడు వాళ్ళ పాదసేవనం చేయాలని మనం కోరుకుంటుంది, వాళ్ళ పాదాలు తాకి నమస్కరించాలని మనం కోరుకుంటుంది. కానీ వాళ్ళు తాకనివ్వరు, వాళ్ళ పాదాలను మనం ముట్టుకునే అవకాశం ఇవ్వరు. వాళ్ళ శిష్యగణమే వద్దు స్వామి పాదాలను ముట్టుకోకూడదు అని చెప్పి మనం దూరంగా పెడతారన్నమాట. అది మనం అవమానంగా భావించకూడదు, మనకు అంత అర్హత లేదు అని మనం అనుకోవాలన్నమాట. ఆ అర్హత మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే. కాబట్టి సద్గురు పాదసేవనం అనేది కూడా చాలా దుర్లభమైన విషయం. ఇంకొకటి ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం కూడా దుర్లభమైనది. దుర్లభమైనది అంటే చాలా కష్టతరమైనది. ఆ వ్రతం అంటే ఊరికే ఏదో ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నామని పొద్దునేసి కాఫీ తాగి పాలు తాగి తర్వాత మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకా కొంచెం ఏదైనా చిన్న చిన్న అల్పాహారాలు తీసుకొని అట్లా ఉండి రాత్రి మేలుకున్నామని ఏదో సినిమాలో లేకపోతే ఇంకోటి చూసుకుంటూ ఇలా ఉండడం అనేది అది ఏకాదశి వ్రతం కిందికి రానే రాదు. దానివల్ల ఏమి ఉపయోగము లేదు, మనం నిద్ర చెడిపోవడం తప్ప మన ఆరోగ్యం చెడిపోవడం ఉండదు. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది చాలా దుర్లభం. ఏకాదశి వ్రతం అనేది చాలా నిష్ఠతో చేయాల్సిన వ్రతం. అది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి వ్రతం రోజు మనం తెల్లవారుదామని దంతదావనాది కార్యక్రమాలను ముగించుకొని, యథావిధిగా స్నానాది కార్యక్రమాలను ముగించుకొని, సంధ్యావందనాది అనుష్ఠానాలను పూర్తి చేసుకుని స్వామివారి వ్రతము పూర్తిగా షోడశోపచారాలతో స్వామిని పూజించి మనమైతే ఆ విధంగా చేసి మనము ఇచ్చేస్తాం. ఇంకా ఇక్కడ మనకు 3 గురువులు ఉన్నారు, 3 మతాలు ఉన్నాయి. మన సనాతన ధర్మంలో 3 మతాలు ఉన్నాయి: ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. మనం అద్వైతాన్ని అనుసరిస్తున్నాం. ద్వైత మతం ఉంది. ద్వైత మతాన్ని మధ్వాచార్యుల వారు స్థాపించిన మతం అది. మధ్వాచార్యుల వారు స్థాపించిన ద్వైత మతాన్ని అనుసరించే కొన్ని వర్గాలు ఉన్నాయన్నమాట. మన సనాతన ధర్మంలోనే, మన వాళ్ళలోనే వాళ్ళు పూర్తిగా ఏకాదశిలో చాలా నిష్టగా ఉంటారు. అసలు ఆ రోజు నిద్ర ఉపవాసం చేస్తారు. ఎక్కడనే కానీ ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తే కూడా వాళ్ళకు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వరు. వాళ్ళు మేము ఇవ్వము అని చెప్తారు. ఈరోజు ఏకాదశి వ్రతము, ఈరోజు మేము మంచినీళ్ళు తాగము, మీకు కూడా ఇవ్వము, మేము అనుకోవాలండి అని చెప్తారు. అంత నిష్టగా ఉంటారు అన్నమాట. అట్లా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉపవాసం వచ్చినా కూడా ఎవరైనా సేవకులకో ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా చెప్పి పక్కన ఎక్కడైనా పోయి వాళ్ళకి వేరే ఏర్పాటు చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అంత నిష్టగా వ్రతం చేస్తారు వాళ్ళు. ద్వైత మత అన్యాయం. ఆ విధంగా వాళ్ళు ఏకాదశి వ్రతం అంత నిష్టగా చేస్తారన్నమాట. మనం కూడా ఆ విధంగా చేయాలి. ఏకాదశి వ్రతం చేస్తే ఆ విధంగానే చేయాలి. మనం కూడా నిద్ర ఉపవాసం చెయ్యలేము. కొంతమంది ఉన్నాం, జనం తీసుకోకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత కొంచెం వృద్ధులకు నిషిద్ధం. అసలు వృద్ధులు ఉపవాసమే ఉండకూడదు. మామూలు ఏ ఉపవాసం కూడా ఉండకూడదు. ఏకాదశి వ్రతం ఉపవాసం కూడా వాళ్ళకి అవసరం లేదు. ఒక 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఈ కాలం కొద్ది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కొంచెము ఈ మధుమేహము ఇట్లాంటి వ్యాధులు ఉండేవాళ్ళు, షుగర్ వ్యాధులు ఉంటుంది వాళ్ళకు పాపం కొంచెం సేపు ఆహారం లేకపోతే తట్టుకోలేరు, నీళ్లు తాగకపోతే తట్టుకోలేరు. అటువంటి వాళ్ళు నిశ్చితం అన్నమాట. పిల్లలకు, పసిపిల్లలకు 8 ఏళ్ళ వయసు వచ్చే వరకు పసిపిల్లలకు కూడా ఏకాదశి వ్రతం కానీ మామూలు ఉపవాసాలు కానీ నిశ్చితం. వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా పొద్దున్న యథావిధిగా వాళ్ళు తిని అన్ని చేసి బాగా ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా పెట్టుకొని పూజ చేస్తే చాలు వాళ్ళు. అదే వాళ్ళు వ్రతం చేసినంత అయినా. కాబట్టి కొంతమందికి మాత్రం అదే ఉంటుంది. ఇంకా శరీర కష్టంతో బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. పనులు చేసుకునేవాళ్ళు, కూలి పనులకు పోయేవాళ్ళు, శరీరం కష్టంతో పనిచేసేవాళ్ళు, బుద్ధి బలంతో కాకుండా కేవలం శరీర కష్టం చేసుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా ఈ వ్రత నియమాలు ఏమీ అవసరం లేదు. దేవుని మొక్కితే చాలు, వాళ్ళు గోవిందా అంటే చాలు, వాళ్ళకు అంత వ్రతం చేసిన పుణ్యం వాళ్ళకు వచ్చేస్తుంది. ఇంకా ఎందుకు అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే శరీరము అనేది ధర్మానికి సాధనం. అది ఉంటేనే మనం ధర్మాన్ని పాటించగలుగుతాం. కాబట్టి ముందు శరీరాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. శరీరాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళమైతే ఉపవాసం చేసి తినాల్సిందే. స్వామివారి అనుగ్రహం కోసం ఏం చేయాలన్నా అవన్నీ చేయాల్సిందే. ఏ వ్రతం ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క నియమాలు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం ఒక నియమం ఉంటుంది, వరలక్ష్మి వ్రతం ఒక నియమం ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క వ్రతానికి ఆ నియమం ప్రకారం దాన్ని చేసుకోవాల్సిందే. కాబట్టి ఏకాదశి వ్రతం ఆ నియమం ప్రకారం చేసుకోవాల్సిందే. కానీ అది చేయలేని వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వీళ్ళకి ఆ నియమాలు ఏమి అవసరం లేదు. శరీర మాధ్యం అది ధర్మ సాధనం అంటే శరీరం అనేది ధర్మ సాధనానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ శరీరాన్ని ముందు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. మనం అనారోగ్యం పాలు కాకూడదు. శరీరం బాగున్నప్పుడే మనసు బాగుంటుంది. ఏహో దేవాలయం యొక్క
జీవో దేవ సనాతన అన్న దేహం దేవాలయం లాగా దేహాన్ని బాగా పెట్టుకున్నప్పుడే మన మనస్సు ప్రశాంతంగా ఉండి మన మనసులో దేవుడు స్థిరంగా ఉండగలుగుతాడు. కాబట్టి ముందు మనం మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. దానికి తగిన విధంగా మనం పూజలు అనుష్ఠానాలు చేసుకోవాలి. ఇంకా ఏకాదశాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం శుద్ధోపవాసం ప్రథమం సప్తతాశ్రవణం తథా. ఏకాదశి రోజు చేయాల్సిన విధానాలు 2 ఉన్నాయి. అవి ఏమి అంటే ఏకాదశాంతు కర్తవ్యం, ఏకాదశి రోజు చేయవలసిన పని ఏమిటి అంటే సర్వేషాం భోజనద్వయం, అంటే అందరికీ 2 భోజనాలు చేయాలంట. ఆ రోజు ఏకాదశి రోజు 2 రకాల భోజనాలు చేయాలి అని చెప్తున్నాడు చమత్కారంగా కవి. ఏమి 2 రకాల భోజనాలు ఏమిటంటే శుద్ధోపవాసం ప్రథమ సప్తతాశ్రవణం తథా. శుద్ధమైన ఉపవాసం, శుద్ధోపవాసం అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం నిర్జల ఉపవాసము, మంచి మనసు. ఉపవాసము అంటే ఉపస్య వాసశైలి ఉపవాస, దేవునికి సమీపంగా ఉండడానికి ఉపవాసం అంటారు. తినకుండా ఉండడానికి ఉపవాసం అని కాదని, దేవునికి సమీపంగా భగవంతునికి సమీపంగా ఉండడానికి ఉపవాసము. ఉపవాసము అంటే నివసించడం, ఉప అంటే పక్కన అని, దేవునికి పక్కన దేవునికి దగ్గరగా నివసించడాన్ని ఉపవాసము అంటారు. ఆ విధంగా మనం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. మనం ఏం తిన్నామా ఏం తినలేదా, ఇంకా ఈరోజు తిని రేపు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ద్వాదశి వస్తుందా, పలానా వంటలు చేసుకుందామా, అది కూడా ముఖ్యం. మనం రేపు ద్వాదశి అని ఈరోజు ఏకాదశి రోజు వంట మనం సిద్ధం చేసుకోకూడదు. వంటకు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకోవడము, ఆ సామాగ్రి అంతా తెచ్చుకోవడము, ముందుగానే దానికి కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకోవడము, పొద్దున్న లేస్తూనే ముందు తెల్లవారుతూనే ఆఖరికి రెడీగా ఉండేటట్టు అన్నీ సిద్ధం చేసుకుని పెట్టు, ఇవన్నీ చేయకూడదు. మర్చిపోవాలి అసలు మనం. రేపు ద్వాదశి అనే విషయం మనము ఏకాదశి రోజు గుర్తుపెట్టుకోకూడదు. ఏకాదశి రోజు కేవలం భగవంతుని మీద ధ్యాస తప్ప, విష్ణుమూర్తి మీద ధ్యాస తప్ప. క్షీరోదన్మ ప్రదేశే శుచిమణివిరసైకమౌక్తికానాం మాలాకృత్తాసనస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరప్రైరతప్రైరపరివృత్తైర్ముక్తపీయూషవర్షై ఆనందీన పురియాదరణ నరణ గదా శంఖపాణి ముకుంద అని భగవంతుని తలుచుకుంటూ ఆయన రూపాన్ని ఎప్పుడు మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ శ్లోకాలే చెప్పాల్సిన పని లేదు. గోవిందా గోవిందా అని ఏడుకున్న వాడిని, కృష్ణుడిని, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మను, సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమంత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఎవరినైనా తలుచుకోండి, శివుడినైనా తలుచుకోండి. ఏకాదశి రోజు పరమేశ్వరుని పూజ చేయకూడదు అని నిషిద్ధం ఏం లేదు. ఎవరికైనా ఏ దేవుడినైనా తలుచుకుంటూ ఆ రోజు మనం ఎన్ని రకాలు మనకు తెలిసిన శ్లోకాలు ఉన్నాయో పద్యాలు ఉన్నాయో చెప్పుకుంటూ నిరంతరం ఏకాదశి రోజు పూర్తిగా దేవుని ధ్యాసకే మనం కేంద్రీకరించి ఆ విధంగా చేసుకొని మరుస రోజు మనం ద్వాదశి పాలన కూడా అంతే శ్రద్ధతో అంతే భక్తితో చేసుకోవాలి. మళ్ళీ మరుస రోజు చేసి బాగా దేవునికి కావాల్సిన నైవేద్యాలన్నీ పెట్టి ఆయనకు నివేదన చేసి ఆ తర్వాత మనం కూర్చొని బాగా ఏ విధంగా చేయాలనో భోజనం ఆ విధంగా చేసి పరిశోధన చేసి తర్వాత ఎవరినైనా మన బంధువులు పిల్లలు మన దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి అప్పుడు ద్వాదశి వ్రతం మనం చేసుకోవాలన్నమాట. ఏకాదశి వ్రతం ఎట్లా చేసామో ద్వాదశి పాలన కూడా అంతే శ్రద్ధతో చేయాలి మళ్ళీ. కానీ ముందు రోజే మరుస రోజు గురించి ఆలోచన మాత్రం చేయకూడదు. అది ఏకాదశి రోజు మనం చేయాల్సిన విషయం. అది చెప్తున్నాడు కవి చమత్కారంగా. ఏకాదశాంత కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం, 2 రకాల భోజనాలు ఉన్నాయి అందరికీ. ఏకాదశి రోజు చేయాల్సిన ఏం భోజనాలు అంటే శుద్ధోపవాసం ప్రథమ, మంచి ఉపవాసం మొదటిది, అదొక భోజనం. దాన్ని భోజనంగా అనుకోవాలి. ఆ ఉపవాసాన్ని ఆ రోజు మనం భోజనంగా అనుకోవాలన్నమాట. తర్వాత సత్కథాశ్రవణం తథా, ఇంకోటి ఏమంటే సత్కథాశ్రవణం. ఆ రోజు పురాణాలు వినడము, లేకపోతే ఇంకేమైనా గ్రంథాలు మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, గొప్ప గొప్ప వారి సాంగత్యం చేయడము, ఇట్లాంటివన్నీ మనము ఏకాదశి రోజు చేయాలన్నమాట. ఆ రోజు మనం చేయాల్సిన ఇవి కర్తవ్యం. అది తప్పకుండా మనం ఏకాదశి రోజు కేవలం సత్సంగము, సత్కథా శ్రవణము, పురాణ పఠనము ఇట్లాంటివి మాత్రమే చేసుకుంటూ ఉండాలన్నమాట. సత్కథా శ్రవణం కదా అని అన్నాడు. ఇంకా ద్వాదశి రోజు మనం మళ్ళీ ద్వాదశి మరుసటి రోజు తెల్లవారుతున్న ద్వాదశి రోజు మనం తప్పకుండా పాలన చేయాలి. ఇంకా దైవదర్శనంతో పాటు సత్సాంగత్యము, సద్గంధ పఠనము, ఆధ్యాత్మిక ఉపన్యాసము, శ్రవణము ఇవన్నీ కూడా మనము చేసుకోవాలి. ఇంకా రేపు మనకు ఈ ఏకాదశి ప్రత్యేకమైన ఏకాదశి. రేపు మనకు రాబోతున్న ఏకాదశి ప్రత్యేకమైన ఏకాదశి. ఏమంటే శయన ఏకాదశి అంటారు. శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఆ రోజు శయన నిద్రలోకి వెళ్ళిపోతాడు, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అయ్యా ఆయనకు నిద్రపోయేది భగవంతునికి, వాళ్ళు అనిమేషులు కదా భగవంతుడు అని మనమే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. వాళ్ళ కన్నురెప్ప కూడా ఆర్పరు అని
దేవతలు కన్ను రెప్పలు కూడా ఆర్పరు, అనిమేషులు అంటారు. నిమేషం లేనివారు, నిమేషం అంటే కన్ను ఆర్పడం అనమాట. ఇది లేని వాళ్ళను అనిమేషులు అంటారు. వాళ్ళు దేవతలు కదా, మరి ఆయన నిద్రపోవడం, విష్ణుమూర్తి నిద్రపోతే ప్రపంచం ఏమైపోవాలా? ఆయన ప్రపంచాన్నంతా కాపాడేవాడు కదా, ఆయన స్థితికారకుడు కదా, ఆయన నిద్రపోతే ఎట్లా అని మనకు అనుమానం రాదు. అది యోగ నిద్ర, మామూలు నిద్ర కాదు. ఆయన నిద్రపోయినా మేలుకున్నా కూడా భగవంతుడికి నిద్ర మెలకువ ఇవన్నీ ప్రత్యేకంగా ఏమి ఉండవు, కానీ అదొక ప్రత్యేకమైన యోగ నిద్ర. అది ఆ విధంగా ఆయన నిద్ర స్థితిలోకి వెళ్ళిపోయి ఒక 4 నెలల పాటు ఆ విధంగా ఉంటాడు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్శ్వ ఏకాదశి అంటారు. అంటే ఆయన ఒక పక్క ఒతిగిలుతాడు, ఇటువైపు పడుకున్నవాడు అటువైపు తిరుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి. ఉత్థాన ఏకాదశి అంటే ఆ రోజు స్వామి నిద్ర నుంచి మేలుకుంటాడు అన్నమాట. ఆ విధంగా మనము దాన్ని ఏకాదశిని ఈ విధంగా మనము చేసుకుంటాం. కాబట్టి ఈ ఏకాదశి రోజు శయన ఏకాదశి రోజు మనం చేసిన పని మనం ఇంతవరకు చెప్పుకున్నాము. శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు దీన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు వీళ్ళంతా కూడా ఒక చాతుర్మాస్య దీక్ష, ఈ 4 నెలలు ఒక దీక్ష పొంది వాళ్ళు ఒక చోటనే స్థిరంగా ఉంటారు. అంటే ఒక స్థానాన్ని ఎన్నుకుంటారు వాళ్ళు. ఈ 4 నెలలు మేము కడపలో ఉండదలుచుకున్నాము. ఈ 4 నెలలు వచ్చి కడపలో ఒక మంచి దేవాలయంలోనూ, ఒంటిమిట్ట లాంటి ఆలయంలోనూ, లేకపోతే మన కడపలో ఏదైనా ఒక మంచి ఆలయంలోనూ వాళ్ళు ఉంటూ బస చేసి ఈ 4 నెలలు అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళరు. వాళ్ళ అనుష్ఠానాలన్నీ ఇక్కడే చేసుకుంటారు. సాయంత్రం అయితే భక్తాదులకు వాళ్ళు ఏమైనా సందేశాలు ఇవ్వడం ఇట్లాంటి పనులు చేస్తారు. ఈ విధంగా ఈ 4 నెలలు దీక్ష పొంది వాళ్ళు భగవంతుని పూజ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా మనం వాళ్ళ దర్శనం కూడా చేసుకునే అవకాశం మనకు కూడా దొరుకుతుంది. చాతుర్మాస దీక్షలో ఉన్న వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా చాతుర్మాస దీక్ష చేస్తారు. ఇది మన శయన ఏకాదశి, ఏకాదశి వ్రతము, ద్వాదశి పాలన, శయన ఏకాదశి యొక్క ఇది. ఇక మనం పోయిన వైకుంఠ ఏకాదశి రోజు మొదలు పెట్టుకున్నాం మన హనుమత్ సందేశం. ఇప్పుడు మళ్ళీ ఈ మహత్తరమైన శయన ఏకాదశి వరకు దాన్ని పూర్తిగా ప్రతి శుక్రవారం కొంచెం కూడా ఎక్కడ ఏ రకమైన విఘ్నము లేకుండా, మధ్యలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, తర్వాత మన పుట్టపర్తి నుంచి స్వామివారు వీళ్ళంతా వచ్చి మనకు వాళ్ళ అనుగ్రహ భాషణాలు ఇచ్చినందుకు వల్ల ఆ కొంచెం మనం ఏదైనా దాన్ని విఘ్నంగా మనం అనుకోకూడదు. అదే మనకు మహద్భాగ్యంగా అనుకొని దీన్ని మనం పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నామని భావిస్తున్నాను నేనైతే. ఆ విధంగా మనకు ఇట్లా చేసుకున్నందువల్ల మనకు ఇప్పుడు ఈరోజు మనం దాన్ని పూర్తి చేసుకుని దాని యొక్క ఫలశ్రుతి చెప్పుకొని మనం ఈరోజు ముగించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము. ఇప్పుడు ఆ మిగతా భాగాన్ని మనం ముందు చెప్పుకుందాం. అంతవరకు స్వామివారు మహేంద్రగిరి నుంచి బయలుదేరి లంకకు ప్రయాణం కావడము, దారిలో సముద్ర లంఘనం చేసినప్పుడు మైనాకుడు, సురస, ఛాయాగ్రహిణి, లంకిణి ఈ విఘ్నాలన్నింటినీ దాటుకొని లంకలో ప్రవేశించి రావణాంతపురము, రావణాసురుని ఆ నగరం అంతా తిరిగి చూడడము, ఆయన పానశాలడు, భోజనశాలడు ఇవన్నీ కూడా చూడడము, అక్కడి నుంచి అంతా వెతికి సీతమ్మ కనపడక కొంచెం సేపు ఆయన చింతించి ఆ తర్వాత మళ్ళీ అశోకవనం చేరుకోవడము, అశోకవనం పుష్ప విమానం ఇవన్నీ చూసిన తర్వాత అశోకవనం చేరుకోవడము. అశోకవనంలో అమ్మవారు చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో కూర్చొని గండు పిల్లులో నడుమనున్న రాత్రికలాగా అమ్మవారు కూర్చొని ఉంటే ఆ అమ్మవారిని చూసి అమ్మవారితో ఎట్లా మాట్లాడాలి అని ఆలోచన చేయడము. ఆ తర్వాత రావణాసురుడు రావడము, ఆయన దుర్మార్గంగా ఏదో కొన్ని మాటలు మాట్లాడితే అమ్మవారు ధైర్యంగా జవాబు చెప్పడము. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాక్షస స్త్రీలు ఆమెను బాధపడతా ఉంటే త్రిజట స్వప్నాన్ని చెప్పి వాళ్ళందరినీ మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పడము. ఆ తర్వాత త్రిజట స్వప్నం అయిపోయిన తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాత స్వామివారు పోయి అమ్మవారితో మాట్లాడి ఆమెకు స్వామివారి రాములవారి వివరాన్ని ఇచ్చి అమ్మవారి దగ్గర చూడమని తీసుకోవడము. ఆ తర్వాత రావణాసురునికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ వనాన్నంతా విధ్వంసం చేయడము, వనపాలకులను చంపడము. ఆ తర్వాత వచ్చిన వక్రనాశాది రాక్షసులను, అక్షకుమారుని వీళ్ళందరినీ చంపడము.
ఇవన్నీ అయిన తర్వాత ఇంద్రజిత్తు యుద్ధానికి రావడము, ఇంద్రజిత్తుతో భయంకరమైన యుద్ధం చేయడము, ఆ ఇంద్రజిత్తు తన వల్ల కాదు ఈయనను గెలవడం అని అనుకొని ఆయన దివ్యాస్త్ర ప్రయోగం చేసి బ్రహ్మాస్త్రాన్ని వదలడము, ఆ బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో స్వామివారు దానికి కట్టుబడము, అప్పుడు ఆయన తీసుకొని పోయి రావణుడి కొలువుకూటంలో నిలబెట్టడము, రావణుడికి ఆంజనేయ స్వామికి మధ్య సంభాషణ జరగడము, ఆయన వారపీఠం మీద కూర్చొని రావణాసురుని తృణీకరించి మాట్లాడడము, ఇవన్నీ జరిగిన తర్వాత రావణాసురుడు కోపంతో స్వామివారిని తల నరికేయమని చెప్పి భటులకు ఆజ్ఞాపించడము, అప్పుడు విభీషణుడు అది తప్పు, దూతను చంపడం న్యాయం కాదు అని చెప్పి ఆయనకు మీరు కావాలంటే వేరే ఏదైనా శిక్ష వేయండి, తల కొరిగించడము, తర్వాత ఏదైనా వాత పెట్టడము, ఇలాంటి పనులు చేయండి, కానీ చంపడం తప్పు అని చెప్పి విభీషణుడు చెప్తే అప్పుడు రావణాసురుడు ఈయనను నగర వీధుల్లో అంతా ఊరేగింపు చేసి తీసుకుని వెళ్ళి ఆయనను వాళ్ళకు అగ్ని పెట్టండి, కోతులకు వానరులకు వాళ్ళమే ముఖ్యమైనది, వాళ్ళం లేని వానరము బతికి ఉండినా కూడా చచ్చిపోయిన దానికి లెక్క కనుక ఆ పని చేయండి అని చెప్పి ఆజ్ఞాపించడము, వాళ్ళంతా అది ఉత్సవం చేసుకుంటూ తీసుకొని పోవడము, వాళ్ళని నూనెలో తడిపి వస్త్రాలు చుట్టి వాళ్ళని అగ్ని పెట్టి పారిపోవడము, స్వామివారు మొత్తం లంకనంతా వాళ్ళకి మీద కాల్చడము, ఆయన అంత అగ్ని మండుతూ ఉన్నా కూడా ఆయనకు కొంచెమైనా బాధ కలగకుండా గంధం పూసినట్టుగా ఆయన వాళ్ళము ఆ విధంగా ఉండడము, శరీరం చల్లగా ఉండడము, అది సీతమ్మ జీవన మహత్యమే అని స్వామి అనుకోవడము. ఆ తర్వాత లంకలో ఉండే 7 కోటలను కాల్చేసి తర్వాత సముద్రంలో వాళ్ళను ఆర్పేసుకొని మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె సెలవు తీసుకొని తిరిగి తన మిత్రులైన మైనాకుని సముద్రం దాటి మైనాకుని దగ్గరికి వచ్చి ఆయన ఆతిథ్యం తీసుకొని ఆ తర్వాత జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరినీ కలుసుకొని అక్కడి నుంచి మధువనం చేరుకోవడము, ఆ మధువనంలో ఈ వానరులందరూ చేరి బాగా విందు చేసుకోవడము, సంగీత సభ జరుపుకోవడము, అంతా చాలా ఆనందంగా ఉండడము. ఇదంతా చూసి ఆ దధిముఖుని సేనలు అంటే వనపాలకుడైన దధిముఖుని సేనలు వచ్చి వాళ్ళను అడ్డగించడము, వాళ్ళని వీళ్ళు దండికి పంపేయడము, వాళ్ళ దధిముఖునితో మొరపెట్టుకుంటే దధిముఖుడు యుద్ధానికి రావడము, ఆయనతో యుద్ధం చేయడము, ఆ దధిముఖునితో యుద్ధం అయిన తర్వాత ఆయన పరాభవం పొంది సుగ్రీవుని దగ్గర పోయి మొరపెట్టుకోవడము. అప్పుడు సుగ్రీవుని దగ్గర మొరపెట్టుకునేటప్పుడు లక్ష్మణస్వామి సుగ్రీవుని పిలిచి ఏం జరిగింది, ఎందుకు ఎవరో వృద్ధ వాహనాలు వ్యక్తి దగ్గర మొరపెట్టుకుంటున్నాడని చెప్తే ఈ విధంగా వాళ్ళు అంగదుడు, ఆంజనేయుడు వీళ్ళంతా నేను చెప్పిన మాటను అతిక్రమించి సీత జాడ కనుక్కోవడానికి పోవడం అట్లా పోనిచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడనే కూర్చొని వినోదాలు చేసుకుంటూ ఉన్నారని చెప్పి తెలిసింది, వాళ్ళకి తగిన శిక్ష వేస్తానని సుగ్రీవుడు అంటే తప్పును పొరపాటు పడుతున్నావు, వాళ్ళకి అంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు పోయి వచ్చింటారు, అమ్మవారిని చూసి వచ్చింటారు, అందువల్లనే వాళ్ళకి అంత ఆనందం ఉంది అని చెప్పి లక్ష్మణుడు చెప్పడం వల్ల మళ్ళీ వాళ్ళని సగౌరవంగా తీసుకొని రాముల వారి దగ్గరికి రావడము. అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు స్వామికి మొత్తం జరిగిన కథనంతా మళ్ళీ ఒకసారి వివరించడము. ఇదంతా అయిన తర్వాత చూడామణిని కప్పులందరికీ చూపమని చెప్పి శ్రీరామచంద్రుల వారు సుగ్రీవుని చేతికిస్తే సుగ్రీవుడు ఆంజనేయ స్వామి చేతికిస్తే అందరికీ చూడమని చెప్పి చెప్తున్నాడు. అక్కడి వరకు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము. ఇక్కడి నుంచి తర్వాత కథ చెప్తున్నాం. అమ్మాయివత్తాత్రియందు కృష్ణీజనుండిన 72 వెలుగలరు వనచర వీరులందరూ అతిభక్తి ధరణిజమారుగా తల్లి పంపినట్టి చూడామని అధిక సంభ్రమముల దర్శింప మనముల తలుపు కలిగి తాడున్న తాడు దాటజాలక వారధిపతి యాజ్ఞ కయ్యేడని ఎంతో తరణించి రాఘవు తట్టుగనుచు వాళ్ళముల చెప్పి వెంకటి వారు తమకు గణరాధని వారుల కళ్ళు లాగి ముదలకు తోడేవారు భూములను చుట్టి చెప్తే అప్పుడు రాములందరూ కూడా అది ఆ చూడామని అమ్మవారి బదులుగా అమ్మవారి తమ్మిని చూడామని దాంతో ఒకరి మీద ఒకరు పడుతూ ఒకరి తోకలు ఒకరు లాగుతూ ముందు వాడిని కిందికి పడదొస్తూ వెనుకవాడి మీదకి ఎక్కి నిలబడుతూ ఈ విధంగా వాళ్ళ వానర జాతి సహజమైన చేష్టలన్నీ చేసుకుంటూ చూస్తూ ఉన్నప్పుడు సుగ్రీవు దశ కేలు చూపి సుంఠలగని చూపుడు రేలివారు ఏమరి ఉండనెవడులా నాతో తగిలినదని కోపగించువారు
ప్రభులకు చెప్పి మీ పని జరిపేందుకు కనుగొనమని భీతి కొనుక్కువారు నిక్కిన కనపడకక్కడనే నిలిచి ఒక్కరిపై నొక్కరెక్కువారు అగుతుని రీతిగా త్రుక్కులాడదొడగా కనుగొనుతూ సంతసము అధికడలు కొనగా మందహాసంబుతోడ రామక్షితీసుడెంతో దయగలిగి ఎనజన కిట్టులనియే. ఆ విధంగా వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు ఎట్టి తోసుకోవడం చూడాలనే ఆతృతతో వాళ్ళ వానరజాతి సహజమైన కృష్ణుల్ని చేస్తూ ఉంటే స్వామివారు రాముల వారు అదంతా చూసి సుగ్రీవునితో ఈ విధంగా అంటున్నాడు. భక్తి ఎంత కలదో పాపం మన కపవీరులందరిప్పుడు వెక్కలూర అవనిసుతను వెలిన ఎట్లు చూడామని చూడగలిగినారు చూడువారి చింత కపిబలంబుల వెట్లు నీ ఆజ్ఞను గడిచి ఎవరనొక్క అడుగు పెట్ట వెళుతున్న వారు వీరులందర మంచి క్రమమునందే ఇంటి దివన. అప్పుడు రాముడు వారు మెచ్చుకుంటున్నాడు సుగ్రీవుని. చూడు వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారో చూడాలని వాళ్ళ ఉత్సాహం అంతా కనపడతా ఉంది. కానీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయాలంటే కూడా నిన్ను చూసి భయపడతా ఉన్నారు. చాలా క్రమశిక్షణగా ఉంచిన వీళ్ళందరినీ అని చెప్పి చెప్తా ఉంటే సుగ్రీవుడు అంటున్నాడు. ఇంతపాటి భయమే ఎప్పుడు వీరికి నుండకున్నది ఒకరొకరు భువనమైన పెరిగి బోరగిలంతో ఏ సాహసించులనగా స్వామి నవ్వి అన్నితుడు నచ్చినట్టి కార్యముల చేయనిరుడనయ్య ప్రభగవరుల బలము పట్టి చూడ నిండు బాండమంతయేల ఒక మెతుకు చాలుగాలే. నేను స్వామి నేను వీళ్ళని ఇంత మాత్రం క్రమశిక్షణలో పెట్టకపోతే ఒక్కొక్కరు భువనాలను మొత్తాన్ని ప్రపంచాన్ని భూగోళాన్ని మొత్తాన్ని కూడా ఎత్తి బోల తిప్పగలిగినంత శక్తిమంతులు వీళ్ళు. నేను ఇంత క్రమశిక్షణలో పెట్టకపోతే వాళ్ళు ఆ పని చేస్తారు అని చెప్పి సుగ్రీవుడు అంటే స్వామి నవ్వి నిజమే నువ్వు చెప్పిన మాట. అన్నము అంతా ఉడికిందా అని చూడడానికి మనం దాంట్లో మొత్తం అన్నాన్ని అంతా తిని చూడాల్సిన అవసరం లేదు. ఒక మెత్తు తీసుకొని చూసి ఇట్లా నలిస్తే అర్థమైపోతుంది అన్నం అంతా ఉడికిందా లేదా అని. తాలి పులాక న్యాయం. పులాకం అంటే అన్నం వంట. ఒక స్థలంలో ఏదో ఒక మెత్తు తీసుకొని ఇట్లా మెలిసి చూస్తే మనకు ఆ వంట అంతా ఉడికిందా లేదా అని అర్థమైంది. ఆ విధంగానే వీళ్ళందరూ ఇంత బలవంతులా అనే విషయం ఆంజనేయ స్వామి ఒకటి చేసిన పని వల్ల మనకు అర్థమైపోయింది. ఆయన ఒక్కడు లంకకు పోయి అల్ల కల్లోలం చేసి కూర్చి రమ్మంటే కాలి వచ్చినాడు. అంత గొప్పవాళ్ళు ఇంకా వీళ్ళంతా కూడా ఆ విధమైన వాళ్ళే అని మనకు అర్థమవుతా ఉంది అని చెప్పి స్వామి అంటా ఉన్నాడు. ప్రజలు తారు చేస్తున్న పనులలో కష్టములు అవన్నీ అనుభవించుతున్నగా ఇన్ని స్థుతులు చేస్తున్న వినోదములు కన్న ఎప్పుడే వారి కడుపు నిండు నవ్వునది మదిలో గల నవ్వగల నడచి తాను నిజరూపంతో చుట్టూన వెలిగలుదంచుతునివ్వటిలంజే సౌఖ్య నిర్వహం ఒకప్పుడే. పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు అల్లరి పనులు చేస్తూ ఉంటే చూసి పెద్దవాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోతారు. వాళ్ళు చేసే అల్లరి పనులు చూసి కష్టాలన్నీ మర్చిపోతారు. ఆ విధంగా ఈ వానరులు చేసి ఈ అల్లరి పనులను చూసి మన కష్టాలన్నీ కూడా మనము మర్చిపోగలుగుతాము అని చెప్పి నవ్వు అనేది మనసులో ఉండే కష్టాలన్నీ పోగొట్టి సౌఖ్యాన్ని ఇస్తుంది. కొంచెము అవకాశముగా కూర్చునివి వినోద తెగలంగాంచుతుండిదేని తమ కష్టములను వెంటనే పటాబంధురునై తొలగి తమ భావములంతనే పొంగి నవ్వు పుట్టించి దుపట్టలు పొగను వేమను నవ్వులై వినోదములు వారలు కోరిన కోరిక తీర్చి సంతోషపడుతున్న భజయను శ్రీరాముడా శిరోమణి ఆ రవిజని చేతి కొసగనతి భక్తి మేయన్. కొంచెము తీరిక కూర్చొని వీళ్ళు చేసే పనులన్నీ చూస్తూ ఉన్నామంటే ఆనందంగా మనకు కొత్తలు పెట్టేట్టు నవ్వుకునే అవకాశం ఉంటుంది మనకు. వీళ్ళు పాపం ఎంతో కోరికతో ఆ చూడాలనుకుంటున్నారు. సుగ్రీవా ఇది తీసుకుని వాళ్ళందరికీ చూపించు అని చెప్పి రామచంద్రమూర్తి చూడమని సుగ్రీవుని చూపించుకున్నాడు. ఇస్తే సుగ్రీవుడు దాన్ని తీసుకుని కన్నులకు నద్దుకొని దేవి గనిన ఎట్లుగా నమస్కారం అనరించి కరువలిస్తూ చేర వెలిచి చూడామని నిన్ను చేతి కొసగి అయ్యమన కపిచేరల కందర కొనుకన వరకు మీతిలోమని అని సెలవిడ ఆతడాత్మ అలరుతును అప్పుడ ఘనపర్వకగ్ర శిఖరంబును ఎత్తగుతో కలిసి మోదము మీదను. ఆయన సుగ్రీవుడు దాన్ని చేతికి తీసుకొని కన్నులకు అద్దుకొని అమ్మవారిని పాదాలను దర్శించినట్టుగా భావించి నమస్కారం చేసుకుని అప్పుడు ఆంజనేయ స్వామిని దగ్గరికి పిలిచి అన్నంతా ఇది తీసుకొని నువ్వు మన కపివీరులందరికీ చూపించు అని చెప్పి ఆంజనేయ స్వామి చేర్పించినాడు. అప్పుడు ఆయన సంతోషంగా దాన్ని తీసుకొని అంతకన్నా మహద్భాగ్యమా అని చెప్పి అంగతను నుండు వినువీధి దాకంగతనమేను పెంచి ఆ వరణి తనయ పంపినమని ఆ పర్వతం ఇరుగడలు నిండిన దెబ్బతి నుండి వెలుగల భువనచల వీరులందరూ కనుగొన తన శిరంబునందుకొని చేతులను పిడించి సీతామహాదేవి తలమానికం ఇది ధన్యులార దర్శనము చేసుకుని కృతాత్మహింపురంతులందరిన రావుడు అద్భుతంబు గత్య కనగా పలికిన కరువలిస్తు పలుకులకు వారు ఆనంద పలుకులకు. అప్పుడు స్వామి ఆ చూడమని తీసుకొని తన తల మీద
ఇట్లా రెండు చేతులతో తల మీద పెట్టుకుని ఆకాశం అంత ఎత్తు పెరిగినాడు. ఆయన తెలుసు కదా మన స్వామికి యోగ విద్యలన్నీ తెలుసు. ఆయన పెరగగలడు, చిన్నగా కాగలడు, పెద్దగా కాగలడు. ఆయనకు అన్ని విద్యలు గరిమ లగిమ ఈ విద్యలన్నీ ఉన్నాయి. అష్టసిద్ధులు తమ నిధులో కొంత ఇదే ఆయన అష్టసిద్ధులు అష్టసిద్ధ నవనిధికే రాదా అని అంటాం మన హనుమాచార్యులు కూడా. ఆయన అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆ విధంగా ఆయన యోగం చేత అతని శరీరాన్ని పెంచేసి ఆకాశం అంతా పెరిగి అందరికీ కనపడేలాగా పర్వతం మీద ఆ పక్క ఈ పక్క రెండు దూరంగా పెట్టుకొని తల మీద అమ్మవారి తన శిరస్సు మీద అమ్మవారి చూడమని ఇట్లా పెట్టుకుని అందరికీ కనపడేలాగా స్వామి నిలబడి చూడండి, ఇది సీతామహాదేవి పరమానికం, ఇది ధన్యులారా, మీరందరూ ధన్యులైనారు. దర్శనము చేసుకొని కృతార్థత వహించి అందరూ విన కావుడంబుదంబు గట్టిన పలికిన కలవరిస్తూ పలుకులకు ఆనంద బలికులకు పర్వతముపై బాలవాను కనపట్టు రీతిని జగత్ప్రాణ సుతుని శరమున వెలుగొందు సీతామహాదేవి మిగుల ఆనందముంది. సాష్టాంగ నమస్కారములు చేసి కరములు మొగిచి నిలిచి శిరములెత్తుగా తమ ఇరు భుజంబులు పొంగ వికస్తములై వేటలుగా అమృతవార్ది ప్రత్యమున్న హరవల్లికౌస్తుముగాంటి శ్రీహరి కరణ వలన మృతవారణ ఎప్పుడున్న విధములను ఆ విధంగా ప్రాక్పర్వతముపై బాలబాలుడు ఏ విధంగా వెలిగిపోతూ ఉంటాడో, ప్రాక్పర్వతం అంటే తూర్పుకొండ మీద ఉదయించే బాలుడు ఏ విధంగా ఎర్రగా ప్రకాశిస్తూ వెలుగులు వెలిగిపోతూ ఉంటాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు నిలబడుకొని సూర్యునిలాగా వెలిగిపోతూ ఆ పైన ఆ చూడమని అందరికీ కనపడేలాగా పెట్టుకొని ఉంటే అప్పుడు దానంతా అందరూ దర్శనం చేసుకుని సాష్టాంగ నమస్కారాలు చేసి చేతులెత్తి నమస్కరిస్తూ భుజాలన్నీ ఉప్పొంగుతూ ఉంటే ముఖాలన్నీ వికృష్టముఖులైపోయి బాగా ఉప్పారిపోయినాయి వాళ్ళ ముఖాలన్నీ ఆనందంతో. ఆ దేవతలు ఏ విధంగా అయితే అమృతం క్షీరసాగర మదనం తర్వాత అమృతం తాగి ఆనందం పొందినారో ఆ విధమైన ఆనందాన్ని వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొంది సుందరమూర్తి రాఘవుని చూచుతూ ఉప్రజలోచనంబుల ఆనందమునంద మా జనకనందన కూడి స్వరాజ్య భోగములు చెందినట్టు దీవెనలు చేయుడు దేవతలాయన్న వారందరూ ఏకరీతి తదాస్తు నిరంత ప్రీతితో. అప్పుడు ఈ వానరవీరులందరూ కూడా మా సుందరమూర్తి అయిన మా శ్రీరామచంద్రమూర్తిని చూసుకుంటూ ఆ ప్రజలందరూ ఆనందంగా ఉండే విధంగా సీతమ్మతో కూడి స్వరాజ్య భోగములు పొందేలాగా దీవెనలు చేయండి దేవతలారా అని దేవతలను ప్రార్థించినారు ఆ వానరులందరూ. అప్పుడు పైనుంచి దేవతలంతా తదాస్తు అని చెప్పి ఎంతో ఆనందంతో పలికినారు పైనుంచి. అప్పుడు ఇంకా ఏమైంది, అప్పుడు ఆ సమయంలో ఆడిరి అక్షర యువతులు ఆడిరి గంధర్వవరులు బహుగీతములను వీడిరి తపస్సులు భయముల ఊడిరి దివిషతులు సత్యఘోషముల దివిన్. అప్పుడు పైన అక్షరసలందరూ నాట్యాలు చేస్తున్నారు, గంధర్వులందరూ పాటలు పాడుతూ ఉన్నారు, గానం చేస్తూ ఉన్నారు, రకరకాలమైన స్వామివారిని పొగుడుతూ గానాలు చేస్తున్నారు. తాపసులందరూ ఋషులందరూ వాళ్ళ భయం పోగొట్టుకుని బాగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఇంకా దివిషతులు దేవతలందరూ కూడా స్వస్తి పలుకుతూ ఉన్నారు పైనుంచి. అంత శ్రీ రఘువీరుడు అఖిల వలీముఖ బలములచే వాద్యవందనము గావించి ఘన ప్రతిజ్ఞాపరుడై రజస్యాసురు వదకున్న తన తమ్ముడకు విభీషణుని రాజ్యాభిషిక్తుని చేసి ఆమె రావణాంజలిక దుష్టదంజకోటు రచించి ధరణి జగైకొని సకల వానర సముదయంపులు కొలువ సాకేత పురిచేరి కోర్కుడర సీతతో కూడి రాజ్యాభిషిక్తులకు ప్రజలనైన శ్రీరామభద్రమూర్తి ఇరడుగా ఒక జనమనోనిష్టములను. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు ఈ బలీముఖ బలములచే ఈ వానరులు ఈ తర్వాత ఈ జాంబవంతుని బలములైన ఈ ఎలుగుబంటి వాళ్ళతోనూ ఇలా వానరులతోనూ ఈ ఎలుగుబంటతోనూ కలిసి లంకకు బయలుదేరి సముద్రం మీద వారధి కట్టి లంకకు వెళ్ళి అక్కడ దశాశ్వాసులు వదకముందు అతని తమ్ముడు విభీషణుని రాజ్యాభిషిక్తుని చేసి ముందుగానే రావణాసుని చంపక ముందే విభీషణుని లంకకు రాజ్యాధిపతిగా అభిషేకం చేసేసినాడు రామవారు. అంటే ఆయనకంత నమ్మకం అన్నమాట, నేను రావణాసుని చంపుతాను అని చెప్పి. ఆయన మాట తప్పడు కదా, రామవారు కూడా మాట ఇచ్చేసినాడు విభీషణుడికి, నేను రాజును చేస్తానని చెప్పి. ఆయన రాజును ముందే పట్టాభిషేకం చేసేసినాడు, రావణాసుర వదకన్నా ముందే పట్టాభిషేకం చేసి ఆ తర్వాత రావణుడు కుంభకర్ణుడు మొదలైన అఖిల దుష్ట రాక్షసులందరినీ చంపేసి ధరణిజను సీతమ్మను తీసుకొని సకల వానర వీర సముదాయములన్నీ కొలుస్తూ ఉంటే సాకేత పురి చేరి అయోధ్యకు తీసుకుని
సీతతో కూడి రాజ్యాభిషిక్తుడై ప్రజలనేరిన శ్రీరామభద్రమూర్తి ఇరడుగా ఒక జన మనోభిష్టం అన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అయోధ్య చేరి సీతమ్మతో కూడి రాజ్యాభిషిక్తుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి మన కోరికలను నీకు తీర్చుగాక అని చెప్పి దీవిస్తా ఉన్నాడు ఈ కవి మనల్ని. శ్రీరామచంద్రని కృపనే రచించితిని కృతిని నీయదే బారంబార వితారకమైది కోరికలీడే కవిత కోటిని తీర్పన్. ఆ విధంగా రామచంద్ర నీ కృపచేత నేను ఈ కావ్యాన్ని రాయగలిగినాను. ఇది చదివిన వారిని విన్నవారిని వాళ్ళ కోరికలు తీరుస్తూ వివిధ కోటి నృతింపను గొప్ప గొప్ప వాళ్ళు పండితులందరూ మెచ్చుకునేటట్లుగా, తర్వాత చదివిన వారికి విన్నవారికి వారి కోరికలు ఫలించేటట్లుగా చేయుగాక మీ దయ వల్ల అని చెప్పి దేవుడు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తా ఉన్నాడు. విశ్వజ్ఞ విశ్వమంజా విశ్వేశ్వర విశ్వరూప విశ్వాధార విశ్వాక్ష విశ్వసాక్షి విశ్వోదర విశ్వరక్ష విశ్వాత్మహరి. ఇవి అశ్వాసాంత పద్యాలు. మనం ముందే చెప్తున్నాం. ఆశ్వాసం అయిపోయిన తర్వాత దైవస్థుతి అనమాట, దైవ ప్రార్థన. విశ్వజ్ఞ విశ్వమంజ విశ్వేశ్వర విశ్వరూప విశ్వాధార. ఈ ప్రపంచానికి అంత స్వామి రేపు మనం ఇవన్నీ రేపు ఏకాదశి రోజు మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆయన విశ్వజ్ఞుడు, విశ్వవంజుడు, విశ్వమంతా తెలిసినవాడు, విశ్వమంతా తానే ఉన్నవాడు, విశ్వమందరితో పొగడబడేవాడు, విశ్వేశ్వరుడు. ఈ విశ్వమందరికి ఆయనే ఈశ్వరుడు, ఆయనే నాయకుడు, విశ్వరూపుడు, ఆయనే విశ్వం. విశ్వం విష్ణువు వషట్కార అని మనం శాస్త్రనామాలలో చెప్పుకుంటాం. ఆయనే విష్ణువు అంటేనే విశ్వమే విష్ణువు. విశ్వం విశ్వేశ్వర విశ్వరూప విశ్వాధార, విశ్వానికి ఆధారమైన వాడా. విశ్వాక్ష, ఈ విశ్వమే కన్నులుగా గలవాడా. విశ్వసాక్షి, దీనికంతా సాక్షి ఆయనే. విశ్వోదర, ప్రపంచాన్నంతా ఆయన కడుపులో పెట్టుకున్నవాడు కదా. దామోదరుడు ఆయన. ప్రపంచమంతా ఆయన కడుపులో ఉంది. మనం కృష్ణాష్టమి చేస్తూ కూడా చెప్పుకున్నాం కదా. కుప్పించే వేసిన కుండలంబుల కాంతి గగనభాగం వెళ్ళ కప్పి కొనగా ఉరికిన నోర్పక ఉదరంబులోనున్న జగముల వేమున జగతి గదుల చేపట్టి తరలించురైన పైనున్న పచ్చని పటముదార మన్నించు నాలారు నగుబాటు చేరు మన్నించు మని క్రీడి మరల దిగువ నేడు భీష్ముని దంపుడు నిన్నుగా పీడు మర్దునయంచు మత్తిసిక వృష్టి తరలి తనలించు దేవుండు దిక్కునాడు అని భీష్ముడు యుద్ధరంగంలో స్తుతి చేస్తాడు కృష్ణుడిని. ఒక దగ్గర భయంకరమైన బాణాలు వచ్చి పడతా ఉన్నాయి ఆయన మీద. ఎవరి మీద? భీష్ముని మీద. అర్జునుడు వేసే బాణాలు భయంకరంగా వచ్చి ఆయన మీద పడుతున్నాయి. అయినా బాణాలు వేస్తున్నాడు. ఆయన బాణాలు కృష్ణుడికి తగ్గుతున్నాయి, అర్జునుడికి తగ్గుతున్నాయి. అటువంటి బాణ పరంపర తగ్గుతూ ఉంటే కూడా ఆ బాణ పరంపరలో నుంచి అర్జునుడు చేతగాక కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఆయన రెచ్చగొట్టి యుద్ధం చేయించడం కోసమని కృష్ణుడు రథం నుంచి నేను దూకుతా, నీ వల్ల కావడం లేదు, నేను చేస్తా యుద్ధం అని చెప్పి రథం నుంచి దూకపోయినాడు. అప్పుడు ఎట్టున్నాడు? కుప్పించేసిన కుండలంబుల కాంతి గగనభాగం వెళ్ళ కప్పికొనగా. ఆ కుండలాల కాంతి ఆకాశం అంతా నిండిపోయి నీలంగా అయిపోయింది. ఆకాశం ఇంకా నీలంగా అయిపోయింది. ఉరికిన నోరుగా యుదరంబులో ఉన్న జగముల వేరున్న జగతి కదుల. ఆ ఉరుకుతా ఉంటే ఆ కడుపులో ఉండే ఆయన కడుపులో ఉన్నాయి లోకాలని, ఆ లోకాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. చక్రము చేపట్టి దండంతురై ఉన్న పైనున్న పచ్చని పటముదారు. ఆ చక్రం తీసుకొని దూకుతూ ఉంటే పైన ఈ కండువా మనకి ఇది దాటి పటం దాటి కింద పడతా ఉంది. మన్నించు నాలావు నగుబాటు చేయకు మన్నించుమని క్రీడి నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నించుమని క్రీడి మరల దిగువ. అయ్యా నిన్ను నమ్ముకొని నేను యుద్ధంలోకి వచ్చినాను, నా మానం చేయదు, నేను చేస్తాను యుద్ధము అని చెప్పి అర్జునుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు. నేను చేస్తాను యుద్ధము, నువ్వు ఆగు అని చెప్పి ఆ విధంగా మరల దిగువ. పరికి లంఘించి సింహంకు కరణి రసి. ఏరుగు మీదకి దూకే సింహం లాగా దూకుతూ నా మీదకి మరి పిసిక వృష్టి తెరని తనలేందు దేవుడు దిక్కు నాకు నా పిసిక భయంకరమైన నా బాణాలను దాటుకొని నా మీదకి దూకుతూ ఉండే అటువంటి ఆ కృష్ణ పరమాత్మ నాకు దిక్కు అని చెప్పి తనను చంపడానికి వస్తున్న ఆ పరమాత్మని మొక్కినాడు భీష్ముడు. అది ఆయన గొప్పతనం. ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ భగవంతుని చేత చనిపోవడం కన్నా ఇంకేం కావాలి నాకు అంతకన్నా, ఆ దేవుడే నాకు దిక్కు అని చెప్పి భీష్ముడు స్తుతి చేస్తున్నాడు. మనం రేపు ఏకాదశి రోజు ఇవన్నీ చెప్పుకోవాలి. మనం పోతన మనకి ఇచ్చిన వరాలు ఇవన్నీ. ఈ పద్యాలు అద్భుతమైన పద్యాలు. మనం భాగవతం, తెలుగు భాగవతము మనం తెలుగు వాళ్ళని చాలా అదృష్టం చేసుకున్నాం. పోతన భాగవతం చదవగలిగే అదృష్టం మనకు దొరికింది, వినగలిగే అదృష్టం మనకు దొరికింది. మన పిల్లలకు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. అంత అద్భుతంగా ఉంటాయి పోతన పద్యాలు. కానీ మన కళ్ళ ముందు అట్లా చూపిస్తాడు అనమాట. ఆ కృష్ణుడు ఆ రథం మీద దూకడము, అర్జునుడు ఆయన కాళ్ళు పట్టుకోవడము, ఆయన పైన
ఇది జారిపోవడము, ఆయన చక్రం పట్టుకొని పోవడము, ఆ పక్కన భీష్ముడు ఇలా రావడము, ఇవన్నీ మనకు మనకు ఎదురుగా చిత్రం దర్శనమైనట్టు దృశ్య దర్శనం చేస్తాడు పోతన గారు. కాబట్టి మనం ఏకాదశి రోజు పోతన భాగవతాన్ని చదువుకోవాలి. అదే మనం ఏకాదశి వ్రతం అంటే అదే మనం దాంట్లో లీనమైపోవాలన్నమాట. చదివి ఆ చదవడంలో ఇక మన కళ్ళ ముందు అవన్నీ కనపడాలి. ఆ విష్ణుమూర్తిని మనం ఆ విధంగా దర్శనం చేసుకోవాలి, కృష్ణుడిని ఆ విధంగా దర్శనం చేసుకోవాలి, రాముల వారిని ఆ విధంగా దర్శనం చేసుకోవాలి. అట్లా కాబట్టి ఇక్కడ విశ్వోదర అంటే విశ్వాన్ని ప్రపంచ కట్టులో దాచుకున్నవాడా, విశ్వోదర విశ్వరక్ష విశ్వాన్ని కాపాడేవాడా, విశ్వాత్మ నువ్వే విష్ణువు, ఆయనే విష్ణువు, విశ్వాత్మ ఆత్మ ఆయనే. మనమందరం కూడా విష్ణు స్వరూపులమే. అహం బ్రహ్మాస్మి అంటాం. కాబట్టి మనమే విష్ణు స్వరూపులం. కాబట్టి విశ్వాత్మ హరి, విశ్వజ్ఞ విశ్వవంజ, విశ్వేశ్వర విశ్వరూప విశ్వాధార, విశ్వాక్ష విశ్వదాక్షి, విశ్వోదర విశ్వరక్ష విశ్వాత్మ హరి. రామ దుష్ట నిశాట విరామ, రణరంగ భీమ, రాజేంద్ర యశోద్ధామ, సద్వైభవ సుత్రామ, సంపూర్ణకామ దశరథ రామ. రాముల వారు ప్రార్థన చేస్తున్నారు. రామ దుష్ట నిశాట విరామ, దుష్టులైన రాక్షసులందరినీ చూపినవాడా, రణరంగ భీమ యుద్ధంలో బలపరాక్రమం చూపించేవాడా, రాజేంద్ర యశోద్ధామ, రాజేంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుని వంటి యశస్సు చంద్రుని వెన్నెల లాంటి యశస్సు కలిగిన వాడు. అటువంటి యశోద్ధామ, సద్వైభవ సుత్రామ, సుత్రాముడు అంటే ఇంద్రుడు. వైభవంలో ఇంద్రుని మించినవాడా, సద్వైభవ సుత్రామ, సంపూర్ణ కామ కోరికలను తీర్చేవాడా. సంపూర్ణ కామ అంటే ఇంకొక అర్థం ఏమంటే మన్మధునితో సమానమైన అందం కలవాడా, సంపూర్ణ కాముడు అంటే మన్మధుని అంత అందం కలిగిన వాడా, సంపూర్ణ కామ దశరథ రామ. రాముణ్ణి ఏ పేరుతో పిలిచినా పడే ఆయన పొందే ఆనందం కన్నా కౌసల్యరామ అన్న, సీతారామ అన్న, లక్ష్మణాగ్రజ అన్న, ఇటువంటి వాటికి అన్నిటికన్నా కూడా దశరథ రామ అంటే అంత ఆనందపడతాడంట ఆయనకు దశరథుడు అంటే అంత ప్రేమ, దశరథుడికి రాముడు అంటే అంత ప్రేమ. కాబట్టి ఆయన మన రామదాస్ గారు దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి ఆయన దాశరథి శబ్దం రాసినాడు. ఆయన దాశరథి అని పిలిస్తే రాముల వారికి అత్యంత ప్రేమ అంట. కాబట్టి ఇక్కడ ఈయన కూడా దశరథ రామ అని ముగిస్తున్నాడు. రామ దుష్ట నిశాట విరామ, రణరంగ భీమ, రాకేంద్ర యశోద్ధామ, సద్వైభవ సుత్రామ, సంపూర్ణ కామ దశరథ రామ. సుఖాంతి వృత్తం. సుఖార్జన సుఖాధిపా సుఖప్రియా సుఖప్రద. ఇది సర్వదేవతాత్మక స్వరూప శ్రీ సీతారామచంద్ర సద్గురు కరుణాకటాక్ష వీక్షణోపలబ్ధ సరస కవితా విధాన భగవద్భక్తి నిదాన అశ్వలాయన సూత్ర శ్రీవత్స గోత్ర పవిత్ర సూర్యజన మిత్ర నందవరాన్మయాలంకార నిరహంకార వివిధ చాతుర్య దుర్య సీతారామార్య ప్రణీతమైన శ్రీ హనుమత్ సందేశంబర మహాప్రబంధమునందు తృతీయాశ్వాసం సంపూర్ణము శ్రీరామార్పణమస్తు. ఈ విధంగా గద్యం లాస్ట్లో చివరిలో గద్యం ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇది ఎవరు అంటే ఆయన రాసిన కవి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఆయన శ్రీ సర్వదేవతాత్మక స్వరూపుడైన శ్రీ సీతారామచంద్ర సద్గురు కరుణా కటాక్ష వీక్షణోపలబ్ధుడు. ఆ విధంగా ఆయనకు సరస కవితా విధానం వచ్చింది. ఆ సీతారామచంద్రమూర్తి దయవలన నాకు ఈ సరసమైన ఇంత అందమైన కవిత్వం రాసే భాగ్యం నాకు కలిగింది అని చెప్తూ భగవద్భక్తి నిదాన భగవద్భక్తిలో నాకు కావాల్సినంత నిదానము అంటే నిధి నిదానము అంటాం. అదే నాకు నిదానం కావాల్సిన పెన్నిది, అదే నాకు భగవద్భక్తి అనే పెన్నిది నాకు ఇచ్చినారు. అశ్వరాయణ సూత్రం ఆయన వాళ్ళ వంశం గురించి చెప్తున్నాడు. ఆయనది అశ్వరాయణ సూత్రము, శ్రీవత్స గోత్రము. అశ్వరాయణ సూత్రాన్ని పాటించే వాళ్ళు శ్రీవత్స గోత్రంలో జన్మించిన వాళ్ళు. సూర్యజన మిత్రులు అంటే మనమందరినీ సూర్యజనం అని చెప్పుకోవాలి. భగవంతుని మీద కోరుకునేవాళ్ళు, భగవద్భక్తి కలిగిన వాళ్ళు, సాంగత్యం కావాలని కోరుకునేవాళ్ళు అందరూ కూడా సూర్యజనులే, పండితులే, గొప్పవాళ్లే, బుధజనులు, సూర్యజనులు, భగవద్భక్తులు. వీళ్ళందరూ కూడా సూర్యజన మిత్రులు. అటువంటి వాళ్ళకు మిత్రుడైన వాడిని నందవరాన్మయాలంకార. ఈ నందవరాన్మయం అనేది ఒక శాఖ అన్నమాట. ఆ నందవరీకులు అనే శాఖలో అలంకారమైన శాఖకే అలంకారమైన వాడిని అని తన గురించి నాకు చెప్పుకుంటూ ఉన్నాడు. నిరహంకార, మళ్ళీ ఆయన నాకు అహంకారం లేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు. నిరహంకార. వివిధ చాతుర్య దుర్య, రకరకాల చాతుర్యాలు ఉన్నాయి నాకు. వివిధ చాతుర్య దుర్య శ్రీ సీతారామాయ ప్రణీతం పైన ఆ విధమైన శ్రీ సీతారామ అనే పేరు గల నా చేత రచింపబడిన ఆయన వివిధ చాతుర్య దుర్యాన్ని ఊరికనే తిప్పుకోలే. ఈ ఈ ఈ కావ్యం చదివినప్పుడు మనం అంతా వినే ఉన్నాం. రకరకాల
ఆయన సంగీతం గురించి దాంట్లో చెప్పినాడు, సాహిత్యం గురించి చెప్పినాడు, నాట్యం గురించి చెప్పినాడు, యుద్ధం గురించి చెప్పినాడు, రాజనీతి గురించి చెప్పినాడు, న్యాయాలయాలలో ఏ విధంగా న్యాయవాదులు ఏ విధంగా ఉంటారు, న్యాయాధికారులు ఏ విధంగా ఉంటారు, రాజులు ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఆయన విపులంగా చెప్పినాడు. కాబట్టి ఆయన రకరకాల అన్నింటిలోనూ ఆయనకు అనుభవం ఉంది ఈ రచయితకు అని, కవికి అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆయన వివిధ చాతుర్య దుర్య శ్రీ సీతారామార్య ప్రణీతమైన, ఆయన పేరు రామరాజు సీతారామచంద్ర కవి. ఆయన చేత రచింపబడిన ఈ హనుమత్ సందేశము అనే మహాప్రబంధము నందు తృతీయాశ్వాసము సంపూర్ణము. ఇది మహాప్రబంధము. ప్రబంధం అంటే మనం ముందే చెప్పుకున్నాం. ప్రబంధము అంటే కొంచెము ఇవి ఎక్కువ ఉంటాయి, ఉపమానాలు ఎక్కువ ఉంటాయి, అలంకారాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ పద్యాలు అంత గంభీరంగా ఉంటాయి, అంత ఆనందంగా ఉంటాయి, చదవడానికి చాలా ఎక్కువగా చదివించే విధంగా ఉంటుందన్నమాట ప్రబంధ రచన. ఆ విధంగా ఈయన ఈ ప్రబంధాన్ని రచించినాడు. ఈ హనుమత్ సందేశం అనే ప్రబంధాన్ని రచించినాడు. సర్వం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర చరణానందార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ హరి ముకుంద చూడగంటి నీ కృపగంటే సౌఖ్యనందగంటి ఆపదాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేశ్వర రమే రామే శ్రీస్నాతుల్యం నమామి. మనం ఇన్ని వారాలుగా ఈ హనుమత్ సందేశం అనే ప్రబంధాన్ని మనం చెప్పుకున్నాము. ఈరోజు పూర్తి చేసుకున్నాం. భగవంతుని దయ వల్ల బాగా సంతోషంగా పూర్తి చేసుకున్నాము. ఇక దీని ఫలశ్రుతి చెప్పుకోవాలి. మనం ఏదైనా ఒక కావ్యం చదివిన తర్వాత దాని ఫలశ్రుతి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అంటే అది చదవడం వల్ల ఏం లాభం అయ్యా, ఇంత చెప్పినా మరి ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకున్నాము, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉపయోగం ఏమి అంటే అది చదవడమే ఒక పెద్ద ఉపయోగం. అది చదవడమే మహాఫలం. అది మహాఫలము విమల వ్యాసాల వాళ్ళం గుణయ్య పోతాం భాగవతాన్ని. అది మహాఫలం. అది మనకు మహాఫలం. అదే మనకు గొప్ప ఫలం. ఇంకా దానికి మించిన వేరే ఫలం మనకు అవసరం లేదు. వినడంతోనే మన కోరికలన్నీ ఆయనే తీర్చేస్తారు. ఆ స్వామివారు మనం ఆయన నాకు అది నాకు ఇది అని మనం ఆయన కోరాల్సిన అవసరం లేకుండానే అవ్యాజమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అంటే వ్యాజించాల్సిన అవసరం లేదు, అడుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా నాకు ఇది అని మనం దేవుడి దగ్గర నిలబడినప్పటి నుంచి అమ్మవారిని రాజన్మత్తమరామంతగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవం ఒకటై రాజన్ పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుజాం రాజాది రాజేశ్వరి శ్రీశైలస్థలవాసినీం భగవతీ శ్రీమహాధరం భావయే అని అమ్మవారిని ప్రార్థన చేయాలి. కానీ అక్కడ కూడా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నా కొడుకు ఉద్యోగం రావాలా, నాకు మంచి జీతం రావాలా, ప్రమోషన్, ఇవన్నీ కోరికలు అమ్మవారి దగ్గర నిలబడి మనకు అవన్నీ ఉంటాయి. మనకు తెలుసు. మన మనసులో ఉండేది అమ్మకు తెలియదా? ఆమెకు తెలుసు. మనం అక్కడ పోయి అవన్నీ ఆమెను అడగాల్సిన పని లేదు. ఎదురుగా నిలబడినప్పుడు ఆమె రూపాన్ని చూసి పైనుంచి కింది వరకు నక్కసిక పర్యంతం అమ్మవారిని చూస్తూ ఆమె మీద ప్రేమతో ఆమెను వర్ణిస్తూ ఆమె మీద తెలిసిన పద్యం, మన నోటికి వచ్చిన పద్యం ఏదైనా సరే, అమ్మల గన్నయమ్మ గురువమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సరాలుడమ్మ కడుపాడి వచ్చినయమ్మ తన లోనమ్మిన వెలుపుటమ్మ మనమూల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాటి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మన కోరికలన్నీ పోయాడ మనం ఒక నోట్బుక్లో రాసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ ఆయనకు తెలుసు మన కోరికలన్నీ. జగన్మాత ఆయనకు తెలుసు. ఆ స్వామి విశేషం ఆయనకు అన్నీ తెలుసు. మనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మనం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమగా స్వామివారి ముందర నిలబడి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మనం ఫలశ్రుతి అంటేనే ఫలం. అది వినడమే మహాఫలం. కాకపోతే ఇంకేం అంటే ఆ విధంగా మనం అనుకోకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మనం జరగాల్సిన పనులన్నీ లక్షణంగా జరుగుతూ ఉంటాయి మనకు. మనము ఈ ఫలశ్రుతి చెప్పుకునేటప్పుడు చెప్పాలంటే ఇది కల్పవృక్షం లాంటిది. రామాయణం అంటేనే కల్పవృక్షం. కల్పవృక్షం మన ఇంట్లో ఉన్నట్లే కోరిన కోరికలన్నీ అదే తీర్చేస్తుంది. మనమేం అడగాల్సిన అవసరం లేకుండానే తీర్చేస్తుంది అన్నమాట. అందుకనే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షము అని పెట్టాడు దీని పేరు. కల్పవృక్షము అంటే రామాయణం. ఇది కల్పవృక్షం. కోరికలు తీర్చేస్తుంది. చదివితే చాలు. మనమేం అడగాల్సిన పనిలే. నాకు అది ఇదే రోజు వదిలేసి ఒక పద్యం చదువుకుంటే చాలు, అది మన కోరికలన్నీ తీర్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇది రామాయణ కల్పవృక్షం. అట్లే మీరు ఇంతవరకు కూడా ప్రతి వారము బాగా శ్రద్ధతో, భక్తితో, ఉత్సాహంతో, సంతోషంతో వింటూ నన్ను కూడా ఉత్సాహపరిచినారు. బాగుంది కథ, బాగుంది, చెప్పండి, బాగుంది, వినడానికి ఎక్కువగా ఉంది అని చెప్పి మీరంతా నన్ను బాగా ప్రోత్సహించినారు. దానివల్ల నేను ఇంకా బాగా చెప్పగలిగినాను. ఇంతవరకు జరిగింది. ఇంకా ఇది ఏం జరిగిందంటే ఈ పుస్తకం, ఈ హనుమత్ సందేశం అనేది నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి. ఇది నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అనమాట. ఇంతకన్నా ఆస్తి నాకు మా నాన్న ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇది ఇచ్చినాడు. దీనివల్ల నేను హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా
నా జీవనయాత్ర కొనసాగిస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నేను. నాకు ఏ విధమైన అసంతృప్తి కానీ, జీవితంలో ఏ విధమైన బాధలు కానీ ఆ రామచంద్రమూర్తి దయ వల్ల ఏమీ లేవు. సంతోషంగా ఉండి ఈరోజు నిజం చెప్పాలంటే స్వోత్కర్ష అంటారు. అంటే నన్ను నేను గురించి చెప్పుకోవడం, గర్వంగా చెప్పుకోవడం అని కాదు, కానీ కేవలం భక్తి అనేది దానివల్ల ఫలితం ఎటువంటిది ఫలశ్రుతి చెప్పాలి కాబట్టి మీకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఎంత సంతోషం అంటే అది అంతే, ఇంకా అది జరుగుతూ ఉంటుంది అనమాట. మనకేం జరగాలో అది అట్లా జరిగిపోతూ ఉంటుంది. మనం ఆయన నమ్ముకుంటే చాలు, ఆ భారం అంతా ఆయన మీద వేసేస్తే చాలు అనమాట. నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. భగవానుడు కృష్ణుడు కూడా భగవద్గీతలో అదే కదా చెప్తాడు, నువ్వు ఏం చేసినా నాకు అర్పణం చేయి, నన్ను నమ్ముకో, నేను నీకు కావాల్సిన నేను చూసుకుంటానని చెప్తాడు కదా. కాబట్టి ఆ విధంగా నాకు ఇది మొదటి నుంచి కూడా చాలా సంతోషంగా అన్ని జరగాల్సిన పనులని సక్రమంగా ఏ సమయానికి ఏం జరగాలో, ఎక్కడైనా ఒక చోట నేను మోసపోయినానో, డబ్బులో లేకపోతే ఇంకో విధంగా నష్టపోయినానో అనుకున్నప్పుడు వెంటనే దానింత రెండంతా లాభం ఇంకో చోట, దానికి రెండంత సంతోషం ఇంకో చోట నాకు కలగజేస్తూ వచ్చాడు స్వామి. దానికి నేను చాలా కేవలం ఆయన దయనే అని నేను అనుకుంటాను అనమాట. నాకు నా ఉద్యోగంలో కానీ, నా సంసార జీవితంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఉండేది ఒకే ఒక కూతురు, అమ్మాయికి పెళ్లి చేసినాను, కూతురు కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇది మొదలుపెట్టిన తర్వాత నాకు వరుసగా శుభాలు జరిగాయి. మీకు అవన్నీ చెప్పాలి, సవాముఖంగా అవన్నీ చెప్పేవి కాదు, చెప్పకూడదు. అయినా కూడా చెప్తేనే కొంచెం మనకు దాని మీద కొంచెం భక్తిభావం పెరుగుతుంది, పరిస్థితి వినడం వల్ల అనే ఉద్దేశంతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. నాకు వరుసగా శుభాలు జరిగేశారు. ఇది చదవడం, ఇక్కడ చదవడం మొదలుపెట్టాను, మీ అందరి సత్సంగంలో చదవడం మొదలుపెట్టిన తర్వాత. ఎందుకంటే అందరూ భక్తితో వినేవాళ్ళు మీరు. నేను మామూలుగా దాన్ని నేను ఒక్కడిని కూర్చొని చదువుకుంటా, పారాయణ చేసుకుంటూ ఉంటాను. నా శ్రీమతికి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాను, ఆమె కూడా శ్రద్ధగా అవుతుంది. ఆమె రామకోటి రాస్తుంది, ఇప్పటికి 32 లక్షలు రామకోటి రాస్తున్నారు. ఆ విధంగా ఆమె ఎప్పుడు సమయం దొరికినా రామకోటి శ్రీరామ శ్రీరామ రాసుకుంటూ ఉంటుంది. నోటికి వచ్చిన శ్లోకాలు పెద్దలు చెప్పుకుంటూ ఉంటుంది. మా ఇంట్లో మేము ఆ భగవంతుని నమ్ముకున్నందుకే మాకు ఇవన్నీ జరుగుతున్నాయని మా నమ్మకం కూడా. ఇప్పుడు ఎప్పటికీ మాకు అది స్వామివారి దయ అనేది ఉంటుంది. మీకు అందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదో అవకాశం తీసుకొని చెప్తున్నానని అనుకోవద్దు. ఆ విధంగా జరిగిపోతూ ఉంటాయి మనకు అన్ని. లక్షణంగా ఇప్పుడు నాకు